హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సో యాప్టిట్యూడ్ క్లాసెస్ లో ఈ రోజు మనము సమ్ ఆఫ్ సిరీస్, ఇది కూడా నెంబర్ సిస్టమ్ లోదేనండి. నేను ఈ సమ్ ఆఫ్ సిరీస్, ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఫార్ములాస్ అన్ని కూడా క్లాస్ 1 మీరు వినుంటే నేను ఆ క్లాస్ 1 లాస్ట్ లో మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ అన్ని చెప్పిన తర్వాత ఇంపార్టెంట్ ఫార్ములాస్ డెఫినెట్ గా మీరు నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే సింప్లిఫికేషన్స్ ఈజీగా ఉంటాయని చెప్పేసి మీకు ఈ ఫార్ములాస్ అన్ని కూడా నోట్ చేశాను. మీరు ఎంతమంది విన్నారో లేదంటే అసలు మర్చిపోయారో వినలేదో తెలీదు, బట్ అగైన్ ఈ ఫార్ములాస్ అనేవి ఈ క్లాస్ కి చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లాస్ లోకి వెళ్లే ముందు మన పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు క్లాసెస్ అనేవి ఈజీగా ఉంటాయి. సరే, అసలు ఏంటి ఈ ఫార్ములాస్ అంటే మనకి ఇవన్నీ తెలిసినవే అండి, ఇంతకు ముందు మనం నేర్చుకున్నవే. బట్ ఇప్పుడు మళ్ళీ మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు బిట్స్ ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ఈ ఫార్ములాస్ కావాలి, కాబట్టి అగైన్ ఒకసారి రిమెంబర్ చేసుకుంటున్నాం. ఓకే, సరే ఇప్పుడు ఏంటి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, కౌంటింగ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా? సో అయితే మీకు ఏంటంటే ఓన్లీ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1 + 2 + 3 + 4 + సో ఆన్ n వరకు యాడ్ చేయాలి అనుకోండి. అప్పుడు మనకి ఫార్ములా తెలిస్తేనే ఈజీగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 1000 అన్నారు. సో అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలంటే టైం వేస్ట్ కదా. సో ఇప్పుడు సో ఆన్ n అన్నారు. సో అప్పుడు ఫార్ములా ఏంటి? n × n + 1/2 గుర్తుపెట్టుకోవాలి. 4 సార్లు చదవండి, గుర్తుండిపోతుంది. అదే ఇప్పుడు ఇక్కడ 1 + 2 + 3 + అండ్ సో ఆన్ +10 అన్నారు అనుకోండి, అంటే 10 న్యాచురల్ నెంబర్స్ యాడ్ చేయాలనుకోండి, n ప్లేస్ లో ఏం పెడతాం? 10 × 10 + 1/2. అదే ఇక్కడ 100 ఉందనుకోండి, 100 × 100 + 1/2. ఇక్కడ 1000 ఉందనుకోండి, 1000 × 1000 + 1/2. అలా ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని ఈజీగా సమ్ ఆఫ్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఇప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? అంటే ప్రతి నెంబర్ ని స్క్వేర్, 1² + 2² + 3² అండ్ సో ఆన్ n² ఉంటే ఫార్ములా ఏంటి? n × n + 1 × 2n + 1/6. సో ఇక్కడ 1² + 2² + 3² సో ఆన్ +10² అన్నారు అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? 10 × 10 + 1 × 2 × 10 + 1/6. సో సింప్లిఫై చేస్తే ఎంత ఆన్సర్ వస్తే అదే వాటి రిజల్టెంట్ అనమాట. అలానే క్యూబ్ కి 1³ + 2³ + 3³ సో ఆన్ n³ అయితే ఫార్ములా ఏంటి? ఇదే ఫార్ములా ఈ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములాని ఇక్కడ వేసేసి n × n + 1/2 హోల్ స్క్వేర్ చేసేయాలన్నమాట. ఇప్పుడు నేను 1³ + 2³ + 3³ సో ఆన్ +10³ అన్నా అనుకోండి, ఇక్కడ 10 × 10 + 1/2 హోల్ స్క్వేర్ ఎంత వస్తే అంత అనమాట. ఓకేనా? సో ఇది న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్, అంటే ఓన్లీ నెంబర్స్ సమ్, స్క్వేర్స్ ఆఫ్ నెంబర్ సమ్ అండ్ క్యూబ్స్ ఆఫ్ నెంబర్ సమ్. ఓకేనా? సరే, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇచ్చిన సిరీస్ లో ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ ఉండవు కదా, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ సమ్ అడగొచ్చు, ఓన్లీ ఆడ్ నెంబర్స్ సమ్ అడగొచ్చు. అప్పుడు ఏంటంటే సో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ సమ్ అనుకోండి. ఓకే, అంటే 2 + 4 + 6 + 8 సో ఆన్ అనుకోండి. అప్పుడు ఏంటి? ఇది x × x + 1, x × x + 1 అన్నారు. సో ఈ x అంటే ఏంటి అని మీకు డౌట్ కదా. సో x అంటే ఇక్కడ నేను బ్రాకెట్ లో ఇచ్చాను n/2. ఇక్కడ n ఎంత ఇస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈవెన్ నెంబర్ కదండి. సో ఈవెన్ నెంబర్ కాబట్టి 2 + 4 + 6 + 8 సో ఆన్ +98 అన్నారు అనుకోండి, అంటే ఈవెన్ నెంబర్ తోనే ఎండ్ అవుతుంది కదా ఏదైనా. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ సమ్ అంటే సో ఇప్పుడు x వాల్యూ ఎలా వస్తుంది? 98/2. 98/2 అంటే 49. ఆ 49 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 49 × 49 + 1 అని. సో ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్ అంటే అందరూ తెలుసు కదా, 1 + 3 + 5 సో ఆన్ +n. సో దాని యొక్క రిజల్టెంట్ ఎంత వస్తుంది? x². x అంటే ఏంటి? ఇక్కడ n + 1/2. సో ఇప్పుడు నేను 1 + 3 + 5 సో ఆన్ +99. ఇప్పుడు వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నా అనుకోండి, n అంటే 99. సో x వాల్యూ ఎలా వస్తుంది? 99 + 1/2 అంటే 50. సో ఆ 50ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 50² ఎంతండి? 2500. అలా ఈజీగా ఈ ఫార్ములాస్ గుర్తుంటేనే మనము వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలము. సో వీటిని ఒక్క 4 సార్లు మీరు వన్స్ బాగా రీడ్ చేసి గుర్తుపెట్టుకోగలిగితే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయటం చాలా ఈజీ అనమాట. అందుకే నేను కొంచెం మీకు ఈజీగా గుర్తుండే విధంగా ఇలా ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ కి ఓన్లీ నెంబర్స్ సమ్ చేయటం, తర్వాత స్క్వేర్స్ ని సమ్ చేయటం, తర్వాత క్యూబ్స్ సమ్ చేయటం, సో గుర్తుండే విధంగా నోట్ చేశాను. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ని సమ్ చేస్తే ఎలా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, ఓన్లీ ఆడ్ నెంబర్స్ ని సమ్ చేస్తే ఎలా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఇంకొన్ని అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే మేడం ఎప్పుడు 1 నుంచే స్టార్ట్ చేస్తారా, 2 నుంచే స్టార్ట్ చేస్తారా, అలా మీకు డౌట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా చేస్తారు? 10² + 11² + 12² అక్కడ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు కదా.
అప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకుండా మధ్యలో నుంచి స్టార్ట్ చేసి సమ్మును ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి అనే డౌట్స్ కూడా మీకు అరైజ్ అవుతాయి కదా, అవన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇవి బేసిక్. ఓకే, ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఎగ్జామ్ లో ఈ ప్రాబ్లం ఇచ్చారు 1 + 2 + 3 + 4 so on + 40. అంటే ఇప్పుడు మనము ఈ ఫస్ట్ 40 నెంబర్స్ ని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుందో చూడాలి. ఇలా మీకు ఫార్ములా తెలియకుండా యాడ్ చేయాలంటే టైం చాలా పడుతుంది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి, n × n + 1/2. ఓకేనా? సో ఇక్కడ n అంటే ఏంటండి, ఇది 40. సో n నెంబర్స్ ని యాడ్ చేయాలి. ఎన్ని నెంబర్స్ ని యాడ్ చేయాలి, 40 నెంబర్స్ ని యాడ్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి. 40 × 40 + 1/2. ఓకే, సో 40 × 41/2, 2 20s. సో ఎంతండి, 2 1s are 2, 2 4s are 8, 820. ఓకే, ఎంత ఈజీనో చూసారు కదా. మనము ఫార్ములాస్ నేర్చుకోవాలి. యాప్టిట్యూడ్ లో కంపల్సరీ అన్ని సింప్లిఫికేషన్స్ కాబట్టి ప్రతి చాప్టర్ కి ఫార్ములాస్ ఉంటాయి, వాటిని బైహార్ట్ చేయాలి. ఎక్కువ మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీరు బైహార్ట్ చేయకుండానే గుర్తుండిపోతాయి అనమాట. ఓకేనా? సో ఆటోమేటిక్గా మీకు వన్స్ చూడగానే ఆ సిరీస్ చూడగానే ఫార్ములా గుర్తొస్తుంది. సో ఈ ఫార్ములా ఇదేంటి, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ n అంటే 40 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. అదే ఇక్కడ 100 ఇస్తే ఇక్కడ 100 పెట్టేస్తాం, ఇక్కడ 1000 ఇస్తే 1000 పెట్టేస్తాం, 50 ఇస్తే 50 పెట్టేస్తాం, 30 ఇస్తే 30 పెట్టేస్తాం. ఓకేనా? సరే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. దీని యొక్క సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడగానే మనకు ఫార్ములా గుర్తు రావాలి. 1² + 2² + 3² + 15². ఓకేనా? అంటే అప్ టు 15 నెంబర్స్ స్క్వేర్స్ కావాలి ఇండివిజువల్ గా. సో వాటిని సమ్ చేయాలి. సో మీకు మామూలుగా ఫార్ములా తెలియకపోతే ప్రతి నెంబర్కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత యాడ్ చేసి ఎంత టైం పడుతుందండి. సో ఇప్పుడు ఏంటి, ఇది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? సో ఇప్పుడు n × n + 1 × 2n + 1/6 ఫార్ములా. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా n × n + 1 × 2n + 1/6. సో ఇక్కడ n అంటే ఏంటండి, ఎంతవరకు కనుక్కోమన్నారు, 15. సో n = 15. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 15 × 15 + 1 × 2 × 15 + 1/6. సింప్లిఫై చేయటమే కదండి. 15 × 16 × 2 × 15 30 + 1 31/6. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 3 2s 3 5s, 2 1s 2 8s. సో 5 8s 40 × 31. సో 4 1s are 4, 4 3s are 12, 0 0. 1240 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సింప్లిఫై చేయటమే. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత టైం సేవ్ అవుతుంది. ఈ సింప్లిఫికేషన్స్ అన్నీ రావాలంటే మినిమం టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అవి పర్ఫెక్ట్ అయితే ఇవన్నీ ఈజీనే. ఓకే, ఇంకా చూద్దాం. అన్ని ఫార్ములాస్ మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, దీని ఫార్ములా ఏంటండి, 1³ + 2³ + 3³ + so on n³ అడిగారు అనుకోండి. ఫార్ములా ఏంటి, n × n + 1/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ n అంటే ఏంటండి, 9. సబ్స్టిట్యూట్ చేద్దాం. 9 × 9 + 1/2 హోల్ స్క్వేర్. సో 9 × 10/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎంతండి, 5. 45² అండి. నేను లాస్ట్లో 5 అనే డిజిట్ ఉంటే సింపుల్గా ఒక ట్రిక్ చెప్పా. 5² 25, ముందేముంది 4, 4 నెక్స్ట్ నెంబర్ ఏంటి 5, 4 5s 20. సో ఆన్సర్ ఏంటి, 2025. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పటి వరకు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్ చూసాం కదా. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ చూద్దాం. సో 1 + 3 + 5 + so on 51 = అడిగారు. ఇదేంటి, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. వెంటనే ఫార్ములా గుర్తు రావాలి. సో x². ఫార్ములా ఏంటి, x². ఇప్పుడు x అంటే ఇక్కడ n + 1/2. n అంటే ఇదండి, లాస్ట్లో ఏది ఉంటే అది. ఓకేనా? సో ఇప్పుడు x వాల్యూ కనుక్కుందాం. 51 + 1/2. సో ఎంతండి, 52/2 అంటే 26n. x సారీ. ఓకే, ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, రిజల్ట్ ఏంటి, సమ్ రిజల్ట్ ఏంటి, x².
సో ఎక్స్ స్క్వేర్ అంటే 26 స్క్వేర్ ఈక్వల్ టు 676. ఓకేనా? సో ఇప్పుడు మనము సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లో ఓన్లీ 1 + 2 + 3 సో అని చూసాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ చూసాం. తర్వాత సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ చూసాం. ఓకేనా? ఇప్పుడు ఏంటి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ గుర్తు రావాలి మనకి, ఎక్స్ స్క్వేర్ అని. సో ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ అంటే n+1/2. ఎన్ అంటే ఇక్కడ ఏ నెంబర్ వరకు సమ్ అడిగారో అది. ఓకేనా? సో ఎక్స్ వచ్చేసింది, దాన్ని స్క్వేర్ చేస్తే 676. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకేసారి చూద్దాం. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? 5th క్వశ్చన్ 2 + 4 + 6 + 60 అనుకుందాం. సో ఇప్పుడు నాకు 2 + 4 + 6 + so on 60 వరకు ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుందో కావాలి. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా మనకు తెలుసు, x × x + 1. సో ఇక్కడ x అంటే ఏంటండి, n/2. సో n అంటే 60. సో x = 60/2 అంటే 30 వచ్చిందండి x వాల్యూ. సో మనకి సమ్ రిజల్ట్ ఏంటి, x × x + 1 కదా, మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 30 × 30 + 1. సో 30 × 31 ఎంతండి, 3 1s are 3, 3 3s are 9, 930 is the answer. ఓకే, సో ఇప్పుడు మనం అన్ని ఫార్ములాస్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసాం కదా, మీరు కూడా అలా మీరే ఫామ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ని మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఈ ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుండాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n × n+1/2, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n × n+1 × 2n+1/6. నెక్స్ట్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n × n+1/2 హోల్ స్క్వేర్. ఓన్లీ ఆడ్ నెంబర్ స్క్వేర్ x స్క్వేర్, x అంటే n+1/2. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ సమ్, సో x × x + 1, x అంటే n/2. ఓకే, అలా అన్ని గుర్తు రావాలన్నమాట. ప్రతి ఫార్ములా మైండ్ లో ఉంటేనే మనం ఫాస్ట్ గా ఆన్సర్స్ చేయగలం. సరే, ఇవన్నీ కూడా నార్మల్ గా సింపుల్ గా ఇచ్చేస్తే డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేసాం. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 1 తో స్టార్ట్ చేయకుండా ఇలాగా ఫస్ట్ ఆ నెంబర్ తో స్టార్ట్ చేయకుండా మధ్యలో నుంచి 50 + 51 + 52 + 53 సో ఆన్ అంటారు. అంటే అప్పుడు అక్కడ నుంచి మనము సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, దీనికి మళ్ళీ న్యూ ఫార్ములా ఉంటుందని కన్ఫ్యూజ్ అవుతారు. సో అలా ఏం లేదండి, సేమ్ ఫార్ములాస్ యూజ్ చేస్తాము. ఎలా యూజ్ చేస్తామో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనల్ని 10² + 11² + 12² + so on + 20² ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి, 1² + 2² + 3² + so on + n 1 తో స్టార్ట్ అయితే. బట్ ఇక్కడ ఏంటి 10 తో స్టార్ట్ అయింది, దీనికి మళ్ళీ న్యూ ఫార్ములా అవసరం లేదు. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే 1² + 2² + 3² + so on + 20² వరకు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ఫార్ములా ఏంటి, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో n × n+1/2 × 2n + 1/2 6. n × n+1 × 2n + 1/6. సో ఇక్కడ n అంటే ఏంటండి 20. సో 20 × 20 + 1 × 2 × 20 + 1/6. సో ఇక్కడ 20 × 21 40 + 1 41/6. ఓకే, సో 3 2s 3 7s 2 1s 10s. సో ఎంతండి 70 × 41 అంటే 7 1s are 7, 7 4s are 28, 2870. ఇదేంటి ఇంతవరకు, ఇది మొత్తం అంటే 1 నుంచి 20 వరకు సమ్ ఆఫ్ స్క్వేర్స్. బట్ ఇక్కడ మనకు కావాల్సింది 10 నుంచి. మీరు ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు 1 నుంచి 9 వరకు సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, మనకి 1 నుంచి 20 తెలుసు, 1 నుంచి 20 తెలుసు. ఆ 1 నుంచి 20లో ఉన్న మొత్తంలో నుంచి 1 నుంచి 9 తీసేస్తే సో 10 నుంచి వచ్చేస్తుంది కదా. అందుకని నేను మళ్ళీ 1 నుంచి 9 కనుక్కుంటా. 1² + 2² + so on + 9². ఎందుకు అనుకుంటున్నాను అర్థమైందా, నాకు 10 నుంచే కావాలి. సో నేను 1 నుంచి 20 కనుక్కున్నాను, అగైన్ మళ్ళీ 1 నుంచి 9 వరకు కనుక్కొని దీంట్లో నుంచి దీన్ని తీసేస్తాను, ఆ మధ్యలోకి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు n అంటే ఏంటండి 9. సో 9 × 9 + 1 × 2 × 9 + 1/2 6. సో 9 × 10 × 18 + 1 19/6. 3 2s 3 3s 2 1s 2 5s
15 into 19 అండి. 15 9 సార్ 135, 15 1 సార్ 15, 15 13 28, 285. సో దాని రిజల్టెంట్ ఏంటంటే 285. ఇదేంటి, ఇది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ సో 9 స్క్వేర్ వరకు. ఇదేంటి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ సో 20 వరకు. సో దీంట్లో నుంచి దీన్ని తీసేసామనుకోండి, మిగిలినది ఎక్కడి నుంచి వస్తుంది, 10 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ అక్కడి నుంచే కదా. సో అప్పుడు నేను ఈ 2870లో నుంచి 285 తీసేస్తున్నాను. సో 0లో నుంచి 5 పోతే 5, ఇక్కడ ఎంత ఉందండి 6, 16లో నుంచి 8 పోతే 8. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుందండి 7, 7లో 2 పోతే 5, ఇక్కడ ఎంత ఉందండి 2, 2585 ఎంతండి 2585, 2585. ఏం లేదండి, ఏదైనా సరే అలా మిడిల్లో నుంచి ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ 10 నుంచి కాకుండా 50 నుంచి ఇచ్చారు. 50 స్క్వేర్ ప్లస్ 51 స్క్వేర్ 52 స్క్వేర్ సో 100 స్క్వేర్ అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు నేనేం చేయాలి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ సో 100 స్క్వేర్ వరకు ఒక ఆన్సర్ కనుక్కొని తర్వాత మళ్ళీ 1 నుంచి 49 వరకు కనుక్కుంటాను. ఎందుకంటే నాకు 50 నుంచి కావాలి కాబట్టి ముందున్న నెంబర్స్ అన్ని తీసేయాలి కాబట్టి అలా 2 రిజల్టెంట్స్ కనుక్కొని ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మధ్యలో వచ్చేస్తుంది. ఓకేనా. సరే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో మనల్ని ఇప్పుడు 51 ప్లస్ 53 ప్లస్ 55 ఈ సమ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది వెంటనే మనకి థాట్ రావాలి, ఇవన్నీ ఆడ్ నెంబర్స్ 51 53 55. సో ఆడ్ నెంబర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ సో ఆన్ 99 వరకు ముందు రిజల్టెంట్ కనుక్కోవాలి. సో దీనికి ఫార్ములా ఏంటండి, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటండి n+1/2, n అంటే ఇక్కడ ఉన్న లాస్ట్ దండి. సో ఇప్పుడు నేను x ఈక్వల్ టు కనుక్కుంటున్నాను. 99 ప్లస్ 1/2 100/2 ఈక్వల్ టు 50. ఇదేంటండి x వాల్యూ. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ అంటే 50 స్క్వేర్. సో 2500 దీనికి వచ్చిందండి ఓవరాల్గా 1 నుంచి 99 వరకు. సో మనము ఇక్కడ 51 నుంచి కావాలంటే 1 నుంచి 49 వరకు తీసేయాలి. సో నాకు 1 నుంచి 49 వరకు కూడా కావాలి. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ ఇవి ఆడ్ నెంబర్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. 49 మళ్ళీ 50 వరకు అంటుకుంటారేమో, ఎందుకంటే ఆడ్ నెంబర్స్. ఓకేనా. సో ఇప్పుడు దీనికి కూడా ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ అంటే ఏంటి, n+1/2. ఓకే. సో ఇక్కడ n అంటే 49 అండి. సో ఎక్స్ ఈక్వల్ టు 49 ప్లస్ 1/2 అంటే 50/2 ఈక్వల్ టు 25. ఓకేనా. ఇప్పుడు నాకు ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటండి 25 స్క్వేర్ 625. ఇప్పుడు మనకు కావాల్సింది 51 నుంచి కాబట్టి ఈ ముందున్న ఆడ్ నెంబర్స్ అన్ని తీసేసామనుకోండి, 2500 మైనస్ 625 18675. సో మీకు నేను ఎలా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నా, ఇక్కడ 0 అంటే 10 కదండి, ఒకటి బారోయింగ్ తెచ్చుకోవాలి. 10లో 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 2 పోతే 7, ఇక్కడ ఎంత ఉందండి 4, 4 అంటే 14, 14లో 6 పోతే 8. సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఒకటి బారోయింగ్ తెచ్చుకున్నాం కాబట్టి 1875 ఇస్ ద రిజల్టెంట్. సో ఇదండి ఓవరాల్ గా సమ్ ఆఫ్ ద సిరీస్. అంటే ఫార్ములాస్ మీద డిఫరెంట్ గా అన్ని మోడల్స్ కవర్ చేశాను. సో ఇప్పటి వరకే నేను నెంబర్ సిస్టమ్ లో చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను. మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. నేను అన్ని ఒక క్లాస్ లో చెప్పకుండా ఇలా ఇండివిజువల్ గా ప్రతి కాన్సెప్ట్ ని ఒక్కొక్క క్లాస్ లో కవర్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇంకా దానిలో డౌట్స్ ఏమీ లేకుండా ఫాస్ట్ గా ఆన్సర్స్ చేస్తారని చెప్పేసి. ఓకే, మన పీడిఎఫ్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రోల్ చేస్తున్నాను, తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. మన రీజనింగ్ క్లాసెస్ పీడిఎఫ్ కూడా ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. ఈ క్లాసెస్ అన్ని కూడా 60 days రీజనింగ్ క్లాసెస్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి, చూడండి. సో మీరందరూ మీ ఏ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.